ముందుగా బహిష్కరించబడ్డ వ్యక్తి కవిత పార్టీ నుంచి. ఇప్పుడు ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జనంలోకి భూ సమస్యలను బయటికి తీసుకొస్తున్నది. తప్పకుండా ఆమెకు అభినందనలు చెప్తాము. కానీ ఇప్పుడు ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తనని బయటికి పంపిన పార్టీ ఎట్లుంటే తనకేంది? ఆమె అద్దులు దాటి మాట్లాడుతున్నది. అవసరం లేదు ఆమెకి. ఆమె తన ప్రతిష్టను, తన ప్రతిభను జనంలో చూపెట్టుకొని తను ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఆమెకు రేపు సీఎం కావాలనే కాంక్ష ఉంటే ఉండొచ్చు. కాబట్టి దానికి జనానికి తన సేవల ద్వారా వాళ్ళను. మీరు కూడా ప్రకాష్ గారు, మీరు కూడా పార్టీలో లేరు, ఆమె కూడా పార్టీలో లేదు, వెల్ విషర్ గా ఉండొచ్చు కదా, తప్పే ఉంది. అంటే ఎట్లుంటది వెల్ విషర్ గా? ఇప్పుడు ఆమె మాట్లాడే ప్రతి మాట ఆ శూలాలతో కేసీఆర్ ను పొడిచినట్టు ఉన్నప్పుడు తండ్రి బాగుండాలంటది, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఒక విశ్లేషకునిగానే చెప్తున్నా నేను, అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు తండ్రి బాగుండాలన్నప్పుడు కనీసం నెగటివ్ కామెంట్ చేయకుండా ఉంటే ఆయన మనశ్శాంతి ఉంటది. మానవ సంబంధాలు ముఖ్యం, రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ శాశ్వతం మానవ సంబంధాలు. ఒక తండ్రి కూతురు తండ్రిని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ రకంగా గాయపరిచినా మాలాంటి వాళ్ళ మనసులు బాధపడతాయి. కాబట్టి కవిత గారికి నా సలహా ఏంటంటే, తన భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. తన దారిని తను సోమం చేసుకోవాలి. హరీష్ రావు గురించో, రేవంత్ రెడ్డి గారి గురించో, లేకుంటే ఇంకోరి గురించో, వాళ్ళ అన్న గురించో మాట్లాడాల్సిన అవసరం ఆమెకి ఇప్పుడు లేదు. కాబట్టి ఒక వెల్ విషర్ గా ఆమెకు చెప్తున్నాను నేను, దాని గురించి మాట్లాడొద్దాను. రెండవది,